హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ వేడి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు కొన్ని మీకు ఎన్ని కావాలో అన్ని పాస్తా వేసేయండి. వర్షం పడుతుంది ఇప్పుడు ఈవినింగ్ టైంలో, పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి, పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగోండి, దానికోసం ఒక టమాటా అయితే మిక్సీలో వేసి ప్యూరిఫై చేసి పెట్టేశాను. ఇంకా ఇదిగోండి వడగొట్టేశాను చూడండి. కొంచెము ఇవి బాయిల్ చేసి వడగొట్టండి, సరేనా? ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఎక్కువ వద్దు, ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల అస్సలు బాగోదు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెష్ కొత్తిమీర, చాలా టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసం అయితే వీడియోలో చూపిస్తున్నాను. మీరు కంపల్సరీ చేసి పిల్లలకైతే పెట్టండి, ఓకే? ఇదిగోండి, ఇంకా ఒక గుడ్డు వేసేసి ఇది వచ్చేసి డైరెక్ట్గా వేయకుండా ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాను. ఇందులో ఏమి ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయలేదు. ఊరికే ఆయిల్లో ఇలాగా చేసిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇంకొక ప్లేట్ తీసి పక్కన పెట్టేసి తర్వాత వచ్చేసి ఇందులోనే మళ్ళీ ఇప్పుడు మనము తాలింపు వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీ అయిన పాస్తా రెడీ పిల్లల కోసం. ఇది పక్కన పెట్టండి. ఇది ఫైనల్గా చూపిస్తాను ఏం చేయాలనేది. ఇప్పుడైతే మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ వేయొద్దండి, అస్సలు బాగోదు. ఇదిగోండి, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో బాగా మగ్గించండి. వెల్లుల్లి, కొద్దిగా వెల్లుల్లి, 2 రెబ్బలు వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసేసాను అన్నమాట. ఇదిగోండి పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి కరివేపాకు. ఓకే అండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? కొంచెం ఉప్పు, కారం అండ్ పసుపు. ఇదిగోండి, ఒక టమాటా మిక్సీకి పట్టి వేసాను. ముక్కలు కట్ చేసి వేయడం కన్నా ఇలాగ మిక్సీలో టమాటా వేసి వేయండి, జ్యూసీ లాగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా ముక్కలుగా కట్ చేసి వేయడం కంటే ఇలా మిక్సీలో టమాటా మిక్సీకి పట్టి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇంకా కొంచెం చికెన్ మసాలా వేసాను. ఇదిగోండి, వర్షం పడుతుంది, ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ వేడిగా చేసి పెట్టండి స్నాక్స్. పిల్లలు ఇంకా బాగా తిని హోంవర్క్లు చేసుకుంటారు అన్నమాట, ఓకేనా? ఇదిగోండి, నీళ్ళు వడగొట్టేసాను కదా ఇందాక, బాయిల్ చేసిన పాస్తా ఇందులో వేసేసాను. బాగా కలిపి ఇంకా ఇందాక ఫస్ట్ ఆమ్లెట్ వేసి పక్కకు తీసి పెట్టాను కదా ప్లేట్లో, అవి కలిపేసి కొత్తిమీర చల్లేస్తే అయిపోయింది. 5 నిమిషాలు పట్టింది చూడండి చేసేకి. మనం ఏం చేస్తామో చేసేకి ఎంత టైం పడుతుందో. ఇవన్నీ ఆర్డర్ పెట్టి ఏదో ఒకటి తెప్పించి పిల్లలకి పిజ్జాలు, సమోసాలు అలాంటివి పెడతారు. అలాగ వద్దు పిల్లలకి. ఇప్పుడు వర్షాకాలము, పిల్లలకి మంచిగా ఇంట్లోనే వేడిగా ఏమన్నా చేసి ఇవ్వండి. తర్వాత వచ్చేసి వేడి నీళ్ళు కాల్చి చల్లార్చిన నీళ్ళే తాగండి, ముఖ్యంగా పిల్లలకి. ఈ వానాకాలంలో చల్లనీళ్ళు ఇవ్వకుండా జలుబులు దగ్గులు వస్తుంటాయి. నీళ్ళు బాగా వేడి చేసి చల్లగా అయిన తర్వాత పిల్లలకి తాపండి, ఓకేనా? ఇదిగోండి,
పాస్తా రెడీ. ఓకే అండి, బాయ్, సబ్స్క్రైబ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంత టైం కూడా పట్టలేదు, ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది అంతే. బాయ్.